వాక్యం, 7వ సూర 199 వాక్యం, 20వ సూర 44 వాక్యం, 31వ సూర 19 వాక్యం, 49వ సూర 11 వాక్యం, 17వ సూర 23 వాక్యం. అదేవిధంగా ఇలా అనేక ఖురాన్ వాక్యాల్లో ఉన్న విషయాలే మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు కూడా ఖురాన్ తెరవండి, చదవండి, తెలుసుకోండి ఇన్షాల్లా. మరి ఈ 23 సంవత్సరాల పాటు వహీ రూపంలో అవతరింపబడ్డ ఆ యొక్క ఖురాన్లో అల్లా మనకేం చెప్పాడు, అల్లా మనతో ఏం మాట్లాడాడు, మనం అల్లాతో ఏం మాట్లాడాలి, అల్లా మనకేం చెప్పాడు, మనం ఏమి వినాలి, అల్లా మనకేం చెప్పాడు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లా ఎలా జీవిస్తే స్వర్గం ఇస్తా అంటుండు, మరి ఆ స్వర్గాన్ని ఎలా పొందాలి, అల్లా ఎలా జీవిస్తే నరకం నుంచి రక్షిస్తా అంటుండు, ఆ నరకం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా తెలియాలంటే కూడా మనం ముందుగా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవాలి, దాని తర్వాత అరబ్బీలో కూడా చదవాలి అల్హమ్దులిల్లాహ్. మరియు వీటితో పాటు ఖురాన్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి, అంటే హదీసులు కూడా చదవాలి. మనం ఖురాన్ చదివాక హదీసులు కనుక చదివితే అప్పుడు అర్థమవుతుంది ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, ఏ రోజు అవతరించింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఇది సైలెంట్గా ఉండాలా లేదా దాన్ని పాటించాలా, లేకపోతే మనం దాని మీద ఈమాన్ తీసుకురావాలా, దాని మీద మనం ఆచరణ చేయాలా, లేదా అది మన యొక్క జ్ఞానం కోసం ఉన్నదా, మన యొక్క ఆచరణ కోసం ఉన్నదా, ఇలాంటి అనేక విషయాలు, మరి భవిష్యవాణి విషయాలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, జరగబోయేవి, మన కంటికి కనిపించేవి, కనిపించేవి అనేక రకాల విషయాలు, ఏ విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయో అవి తెలియాలి అంటే కనుక మనకు వచ్చిన భాషలో ఖురాన్తో చదువుతూ ఖురాన్తో పాటు ఈ యొక్క హదీసులు కనుక మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు చదివితే కనుక అల్హమ్దులిల్లాహ్ అప్పుడే మనకి ఖురాన్ అనేది అర్థమవుతుంది. ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఒక దగ్గర మనకి ఏదైనా ఒక వాక్యం అర్థం కాలేదు అంటే మీరు ఆ ఖురాన్ని చదువుకుంటూ వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకో దగ్గర అర్థం కాలేదు అంటే మళ్ళీ చదువుకుంటూనే వెళ్ళిపోండి. మీరు అప్పుడు ఎక్కడైతే మీకు అర్థం కాలేదో ఆ యొక్క వాక్యం ఇంకొక దగ్గర మీకు అర్థమయ్యేటట్టు అల్లానే చేస్తాడు. ఏదైనా ఖురాన్ వాక్యం మీకు అర్థం కాలేదంటే అక్కడతో ఆగిపోకుండా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొక దగ్గర వేరే దగ్గర ఇక్కడ అర్థం కాని ఈ యొక్క వాక్యాన్ని అల్లా మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇక ఇంకొక విషయం, ఇంకా కొన్ని వాక్యాలని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి హదీసుల ద్వారా చెప్పాడు. అందుకే హదీసులు కూడా మనం చదవాలి. నమాజ్ చేయండి అని ఖురాన్లో ఉంది, ఆ నమాజ్ ఎలా చేయాలో హదీసులో ఉంది. వజు చేయండి అని ఖురాన్లో ఉంది, వజు ఎలా చేయాలో హదీసులో ఉంది. హజ్ చేయండి అని ఖురాన్లో ఉంది, హజ్ ఎలా చేయాలో ఖురాన్లో ఉంది. జనాజా నమాజ్ గురించి, అంత్యక్రియల గురించి ఖురాన్లో ఉంది, మరి అది ఎలా చేయాలనేది హదీసులో ఉంది. ఇలా అనేక విషయాలు. అందుకే ఖురాన్, హదీస్ ఈ రెండిట్లో మనం వెళ్ళాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి, ఆయనను మించిపోయే యత్నం మీరు చేయకండి, మరియు ఆయన మిమ్మల్ని ఏదైతే చేయమన్నాడో అది చేయండి, ఏదైతే